దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ కేసులో కీలక మలుపులు తిరుగుతూ ఉన్నాయి. పోలీసులు అయితే మాత్రము మంగ్లీ అమాయకురాలు. మంగ్లీకి ఈ కేసుతో సంబంధం లేదు. ఇంకా ఆధారాలు రావాలి కదా! ఆధారాలు నిరూపించకుండా మీరు ఎలా ఆరోపిస్తారు అనే వార్త వినిపిస్తుంది. మరోపక్క రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. అంటే పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంది ఇందులోని. రాజకీయ నాయకుల హస్తం బ్యాక్ ఎండ్ లో నడిపిస్తున్నారు అనే కొన్ని పుకార్లు వస్తూ ఉన్నాయి. సో ఇవి రూమర్స్ ఏనా, వాస్తవానికి నిజంగానే మంగ్లీ వాళ్ళతోని అంటే పోలీసుల నుంచి లేదా రాజకీయ నాయకుల నుంచి సపోర్ట్ ని కోరుతూ ఉన్నారా? అసలు నిజంగానే ఇది స్కామ్ వాస్తవానికి జరిగిందా లేదా ఆరోపణలేనా? సో ఇవన్నీ కూడా ఒక క్లమ్జీ పిక్చర్ ని అయితే క్రియేట్ చేసి వదిలి, ఒక పక్క బాధితులు కూడా తమకి అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తూ ఉన్నారు. సో అసలు ఇప్పుడు కేసు అప్డేట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం కనుక్కుందాం. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే. మంగ్లీ, సో మనం మొన్న కూడా చర్చించుకున్నాం. సో కేసు అప్డేట్ గురించి సుబ్బారావు ఆయన వచ్చి ఆయన వాదన వినిపిస్తూ ఉన్నాడు. ఒక పక్క పోలీసులేమో మంగ్లీకి ఏం తెలియదు, మంగ్లీ అమాయకురాలు అని అంటున్నారు అనే వార్త వినిపిస్తుంది. ఇప్పుడేమో రాజకీయ పరంగా కూడా కొంతమంది పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. మంగ్లీకి పొలిటికల్ సపోర్ట్ ఉంది బ్యాక్ ఎండ్ లో. అసలు ఎవరున్నారు పొలిటికల్ సపోర్ట్ అంటే? ఏ నాయకులు ఉండొచ్చు? ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లో ఇంత పెద్ద హస్తాలు ఉన్నాయని అనుకోవచ్చు ఎన్ని కోట్ల స్కామ్ లో. అంటే మొదటి నుంచి కూడా మంగ్లీ విషయం కాస్త సంచలనాత్మకంగానే ఉంది. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినప్పుడు కూడా ఆమె పోలీసులను గదమాయించిన తీరు, వీడియో తీయొద్దంటూ వీడియో తీయొద్దని చెప్పటం, అట్లాగే ఆ కేసు ఎటు పోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. రైడ్ చేసినప్పుడేమో హడావుడిగా చేస్తారు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కేవలం మేము మా అనుమానాలు నివృత్తి కోసమే వెళ్ళాము అని పోలీసులు అనరు. ఇటు వీళ్ళ వైపు నుంచి కూడా పోలీసులు మాకు క్లియరెన్స్ ఇచ్చారు, క్లీన్ చిట్ ఇచ్చారని వీళ్ళు చెప్పరు. అసలు అది కేసు కట్టారా, అది కోర్టుకు వెళ్ళిందా, వెళ్ళలేదా, ఏంటి ఏమీ లేదు అక్కడ. ఆ రోజు మటుకు మీడియా హడావుడి తప్పితే, పోలీసులు హడావుడి తప్పితే ఆ మూడో రోజుకి అన్ని అయిపోయింది. అప్పుడే చాలా మంది అన్నారు ఈమెకి ఏదో పొలిటికల్ సపోర్ట్ ఉంది, అందుకే ఇంత ధీమాగా మాట్లాడుతోంది ఇట్లా అన్నారు. అది అయిపోయిన తర్వాత మొన్న పాత విషయం, అది ఒక పెద్ద విషయం కాదనుకోండి, అనుకోకుండా జరిగి ఉండొచ్చు. దాని గురించి మనం ఏదో వార్తల్లో వచ్చిందనమాట. కానీ ఈ కేసు ఏదైతే ఉందో, ఈ మనీ స్కామ్ కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో, మొదటి నుంచి కూడా సగం సగం ఇన్ఫర్మేషన్లే బయటకు వస్తుంది. అలాగే ఒకసారి మాట్లాడిన మాటని ఇంకొకసారి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మొదటి నుంచి మీడియాలో మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారు, నీకు అతను తెలుసా అని అడుగుతున్నారు. ఏదో అండి కొంచెం మా తమ్ముడికి తెలుసు, ఏదో అభిమానులు అంటే ఫోటోలు దిగమా, అలా ఫోటోలు దిగినయే తప్పితే నాకు అతనికి పెద్దగా సంబంధమే లేదు. మా తమ్ముడు ఫ్రెండ్గా మరి వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు దిగిన ఫోటోలు అని ఆ ఫోటోలు మీడియాలో వచ్చినాయి. అవి చూపించి అడిగితే ఏదో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాము, ఒక గుర్తుగా ఉంటుంది, ఫోటో దిగాము అక్క అని అంటే దిగాను, అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు ఎవరిది అన్న పాయింట్ వచ్చినప్పుడు ఇది గుర్తు పెట్టుకుని మీడియా రొక్కిచ్చి అడిగిద్ది అని ఆమె అనుకోలే. అవును. ఇప్పుడేం చెప్తుంది, మరి ఆ ఇల్లు నీదేనా అంటే ఆ ఇల్లు నాదే. మరి నీ ఇంట్లో డబ్బులు లెక్క పెడతంటే నీకెట్లా తెలియలేదు అని అంటే, ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, రమావత్ మధుకి నేను ఆ ఇల్లు అమ్మాను, కానీ అతను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇల్లు వాడుకుంటున్నాడు అని చెప్పింది. అదేం పెద్ద విశేషం కాదు. కొంచెం లార్జ్ స్కేల్లో అమౌంట్ ఇచ్చిన తర్వాత పొజిషన్ కూడా ఇస్తారు ఒక్కొక్కసారి, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కానీ నువ్వు ఇప్పుడు కాదా ఈ మాట చెప్పాల్సింది, అప్పుడు చెప్పాలి, స్టార్టింగ్ లో చెప్పాలి. స్టార్టింగ్ లో ఎస్ రమావత్ మధుకి నాకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అతనికి నేను ఇల్లు అమ్మాను, అందుకే అతను నా ఇల్లు వాడుకుంటున్నాడు అని. ఆ రోజు ఎందుకు చెప్పలేదు మేడం? అంత డబ్బుని వైట్ గా ఇవ్వచ్చా? ఒకవేళ ఇల్లు కొంటే అన్ని కోట్లు కట్టాలి. బ్లాకా? అవన్నీ ఇంటి కోసం ఇచ్చిన డబ్బులు కాదు, అవి వాళ్ళు జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన డబ్బులు. అదే రీజన్ ఇది చెప్తున్నారు. ఆ ఇల్లు నాదే అని చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. అదే మరి ఇల్లు నీదైనప్పుడు మధు ఎలా వాడుకున్నాడు అంటే మధుకి అమ్మాను అని చెప్తున్నారు. మరి అంత పరిచయమే లేదు. ఇప్పుడు నీకు మధు తెలుసా అంటే
ఏదో తెలుసు మా తమ్ముడు వల్ల అంటం కాకుండా ఆ రోజే నువ్వేం చెప్పాలి? అవును. అవును, ఒక బయ్యర్ గా నా దగ్గరకు వచ్చాడు, నేను నా ఇల్లు కూడా అమ్మాను, అతనికి పొజిషన్ కూడా ఇచ్చేశాను అని కదా నువ్వు చెప్పాలి. ఆ రోజు చెప్పాలి. ఆ రోజు చెప్పుకోకుండా ఈ రోజు ఆ ఇల్లు నీదేనా అని, డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు నీదేనా అంటే, ఇప్పుడు ఈ బాధితులు చెప్తా ఉన్నారు కదా, అవును. ఆ అపార్ట్మెంట్ కి మేము వెళ్ళాము, ఆ స్క్రిప్ట్ కింద చేంజ్ ఆమె అయింది. పేరుంది, లాంజ్ లో కూర్చున్నాము, మళ్ళీ కొంతమందికి అయితే పైకి కూడా ప్రవేశం ఉంది, 14th ఫ్లోర్ లో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక రూమ్ లో ఈవిడ మేకప్ సామాన్లు, మ్యూజిక్ సంబంధించినవి ఉన్నాయి, ఒక రూమ్ లో రమావత్ మధు ఉంటాడు, ఇంకొక రూము, ఇట్లా అన్ని చెప్పారు కదా. తప్పలా ఒప్పుకోక ఆ ఇల్లు నాదే అని చెప్పక తప్పలా. ఇప్పుడు ఇట్లాంటి తడబాట్లే దొరికిపోతారు. అవును. ఇప్పుడు నిజాలు చెప్తున్నారు అనుకోండి, అవును. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది నిజం ఉంటే అదే వచ్చేస్తుంది బయటికి. అబద్ధం చెప్పేవాళ్ళే గుర్తుపెట్టుకోవాలి. అవును. ఇప్పుడు ఈవిడ పరిస్థితి అది అయింది. మరి ఇది అయిన తర్వాత ఇప్పుడేం చెప్తా సమాధానం? ఇప్పుడు దొరికినట్టే ఆల్మోస్ట్ కొంచెం. ఇప్పుడు నువ్వు అనుమానాలు ఇలా చెప్పకుండా తావిచ్చినట్టే. ఉంటే, రమావత్ మధు నాకు తెలీదు అవును. అనటానికి, రమావతికి ఇల్లు అమ్మాను అని చెప్పడానికి మధ్యలో ఏం ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ లేదు. అవును. 5 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పి ఇప్పుడు ఇల్లు అమ్మాను అంటే ఎవరు ఏమనుకోరు. అంతేలే, మరి గ్యాప్ నాళ్ళ గ్యాప్ లో అది ఎప్పుడు మాటో ఇది ఇప్పటి మాట అనుకుంటారు. నువ్వు ఈ కేసు మొదలైనప్పటికీ ఇప్పటికీ ఎంత అయింది? అంతా కలిపి మీడియాలో రావటం మొదలెట్టి 10 డేస్, 10 డేస్ 15 డేస్ వేసుకో. 15 డేస్ లోపలనే నువ్వు ఇల్లు అమ్ముతావా? స్క్రిప్ట్ చేంజ్ అయింది మేడం. అదే స్క్రిప్ట్ ఎందుకు చేంజ్ అవుద్ది? మనం అబద్ధాలు ఆడాలనుకుంటే స్క్రిప్ట్ చేంజ్ అవుద్ది. ఇప్పుడు అన్నం అంతా ఉడకాలి అంటానికి మొత్తం చేయబెట్టి అన్నం అంతా చూడక్కర్ల, ఒక్క మెతుకు తీసి చూస్తే తెలిసిపోతుంది మనకి ఈమె ఎన్ని అబద్ధాలు ఆడుతుంది అనేది. నా బాధ ఏంటి అంటే, ఆమె కంటే గొప్పోళ్ళ దగ్గర, లేకపోతే ఆమె కంటే పయ్యోళ్ళ దగ్గర డబ్బులు మోసం చేసింది అనుకోండి, అది ఆమె సామర్థ్యం లే అని చెప్పి, ఆ మాత్రం సామర్థ్యం ఉండాల్సిందేలే పయ్యోళ్ళని కొట్టడానికి అనుకోవచ్చు. కానీ కింద వాళ్ళని కొట్టిన డబ్బుల్ని, ఆ డబ్బులు కొట్టేసిన వాళ్ళతో నీ రిలేషన్షిప్ గురించి నేను మాట్లాడేది. అదే. సో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఇద్దరు పరారీలో ఉన్నారంట. అవును, ఒకరేమో సొంత తమ్ముడు కాదు అని ఒకరు అంటున్నారు. సో ఇదేంటి మేడం? శివ నా తమ్ముడు అని చెప్తుంది కదా. ఇంకో అతను భరత్ చౌహాన్ అని అతను ఉన్నాడు, అతను కూడా అయిపోజా లేడు. ఆ భరత్ చౌహాన్ అన్న అతను బయట అతను చెల్లికి కాబోయే భర్త అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి పరారా? లేరు ఇప్పుడు. వాళ్ళు తమ్ముడు ముగ్గురు కనిపించట్లేదు అసలు. 3 నెలల నుంచి ఈ రమావత్ మధు కూడా కనిపించట్లా. ఎప్పుడైతే మీడియాలో గట్టిగా మంగ్లీ పేరు వినిపించిందో, ఇక తప్పనిసరి అండర్ గ్రౌండ్ లోంచి సార్ బయటకు వచ్చాడు. రప్పించినట్టున్నారు మరి మంగ్లీ. రప్పించారు, ఎందుకంటే ఇంకా పరుగు పోతుంది. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చాక అతని గురించి కదా మాట్లాడుకుంటారు, ఈవిడ గురించి ఎవరు మాట్లాడరు. వెళ్ళిపోతుంది, మధు గురించి మాట్లాడతారు. మధు గురించి స్కామ్ లో కీలక వ్యక్తి అని. అందుకని ఏంటంటే, వాడు వస్తా కూడా పోలీసులకు దొరకాలి అనుకున్నప్పుడు కూడా అతి తెలివిగా హిమకాంత్ రెడ్డిని ఇరికిస్తున్నాను అనుకున్నాడు. అంటే వీళ్ళు మోకాల్లో బ్రెయిన్ ఉంటే ఇలాగే అవుతుంది. ఆ మోకాల్లో బ్రెయిన్ ఉండి ఇప్పుడు అతన్ని ఇరికిస్తున్నావు అంటే, అసలు ఈ కంపెనీ లో ఫస్ట్ నువ్వు చేరావా, ఆయన చేరాడా? ఆయన నీకు బాసా, నువ్వు ఆయనకు బాసా? నీ హ్యాండ్ ఓవర్ లో ఉండాల్సిన డబ్బులు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళి అంటే ఏం చెప్తావు? పైగా ఇద్దరు గట్టిగా మాట్లాడుతున్నారు బాధితుల్లో కూడా. ఆ ఇద్దరికి ఏదో సంథింగ్ అన్నట్లు, పర్సనల్ గా ఏదో ఉండి చెడింది అన్నట్టు ఏదో ఉండి, వీళ్ళు పలానా వీళ్ళు షికార్లు ఎట్లా కొడుతున్నారు చూడండి వీళ్ళిద్దరు అని చెప్పి. అసలు వాడు బాధితుడు హిమకాంత్ రెడ్డి గాని ఆ అమ్మాయి గాని, బాధితుల్ని ఏం చేసావు నువ్వు? నిందితులు చేశారు. అంటే ఇప్పుడు బయటకు వచ్చినా గానీ నీ గురించి ఎక్కువ మంది మాట్లాడుకోకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి అని నువ్వు ఒక పథకం ప్రకారం ఒక వీడియో రిలీజ్ చేసి నువ్వు లొంగిపోయావు. మాస్టర్ స్కెచ్. అదే మాస్టర్ స్కెచ్ కాకపోతే అమాయకుల దగ్గర ఇన్ని డబ్బులు ఎట్లా వసూలు చేయగలుగుతారండి? వాళ్ళు అమాయకులే కావచ్చు, ఎవరన్నా మాట విననోళ్ళకి మంగ్లీ పేరు చెప్పి, ఇంకొకళ్ళ పేరు చెప్పి, సరే ఏది ఏమైనా నీ పేరు అయితే వాడుకున్నారమ్మా. ఆ డబ్బులు నువ్వు తిన్నావని మేము అనట్లే, చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మధుకి ఇల్లు అమ్మానని చెప్తుంది కదా ఈవిడ, మధు అకౌంట్ లో నుంచి ఇంక డబ్బులు వచ్చుంటే గనక ఆ ఇల్లు అమ్మిన తాలూకు అని చెప్తారు ఇప్పుడు. అవును. కానీ మధు అంత పెద్ద ఇల్లు కట్టుకుంటుంటే
మళ్ళీ వీళ్ళు ఎందుకు కొన్నాడు, అన్ని డబ్బులు ఎక్కువైపోయినాయా? ఇప్పుడు రైడ్స్ జరగాలి అయితే పూర్తిగా చూడాలి. రైడ్స్ కూడా జరగాలి. పోలీసులు సీరియస్ గా ఆ పని మీద ఉండాలి. కానీ చేస్తున్నారంటారా మేడం ఎక్కడో తేడా కొడుతుంది. పోలీసులు అంత సీరియస్ గా ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఇప్పుడు ఆవిడ సజ్జనార్ గారిని వెళ్ళి కలవటము, ఆ తర్వాత డీజీపీని వెళ్ళి కలవటము, సెల్ఫీలు దిగటాలు, ఆ ఫోటోలు, ఏదో పెళ్లి పత్రిక ఇస్తే నవ్వినట్టు నవ్వుతున్నాడు ఆయన. ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నారు, ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మళ్ళీ ఆయన ఏమో పొద్దున్న లేస్తే నేను ఆ సైబర్ క్రైమ్ వాళ్ళను వదిలిపెట్టను, ఈ సైబర్ క్రైమ్ వాళ్ళని వదిలిపెట్టను, ఏళ్ళని ఊరుకోను వాళ్ళని ఊరుకోను అని చెప్తుంటాడు. కానీ సరే, ఇది పోలీసుల సంగతి. ఇకపోతే రాజకీయ నాయకులు అంట కూడా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. జనరల్ గా ఒక దరిద్ర పని జరుగుతుంటేనండి, ఓ పక్కన రాజకీయ నాయకులు, ఓ పక్కన పోలీసు, ఓ పక్కన అధికారులు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటారండి. ఇంకా ఆ ఏరియాలో గుండాలు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే ఒక ఎదవ పని అవుతుంది. లేకపోతే ఎదవ పనులు చేయడం అంత ఈజీ కాదు. మళ్ళీ టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న నేరాలన్నిటికీ వీళ్ళందరితో పని లేదు. టెక్నాలజీ సపోర్ట్ తోటి ఫస్ట్ డబ్బులు తీసుకోవటం, ఒకవేళ ఏమైనా ఎదురు కొడితే అప్పుడు వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా దొంగలు దొరక్కోకుండా. అసలు వాళ్ళ ఈ రోజు నిన్న పేపర్లో వచ్చింది, ఈ పథకాల పేర్లు చెప్పి, ఫ్రీలాన్స్ల పేర్లు చెప్పి, దారుణంగా మోసం, మనీ సర్క్యులేషన్ స్కీములు, ఇవన్నీ చేస్తా దాదాపు ఒక హై ప్రొఫైల్ కేసులు, అంటే ఎక్కువ నేర స్వభావం ఉన్న కేసులు ఒక 10 కేసులైనా ఉన్నాయి సిసిఎస్ లో. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు మమ్మల్ని, పెట్టండి కేసు అంటాం. వీళ్ళు కేసు పెట్టిన తర్వాత అది 60 లక్షలు దాటిన కేసు అనుకోండి, 80 లక్షలు అట్లా దాటిన కేసు అనుకోండి, సిసిఎస్ లో పెడతారు కేసు. పెట్టిన తర్వాత వీళ్ళని తీసుకొస్తారు, మాట్లాడతారు, ఏదో అమ్యాలు జరుగుతాయి, మనకు తెలియంది కాదు కదా. వీళ్ళు ఎట్లా కొట్లా బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా అచ్చోసిన ఆంబోతులు తిరిగినట్టు తిరుగుతారు. మంచి మంచి ఎక్స్ట్రాగా తిరుగుతారు. ఇంకేం చేస్తారు, మమ్మల్ని బలం పుంజుకుంటారు, బాగా పుంజుకుంటారు. అప్పుడు డౌట్ వచ్చన్నా కేసు పెడతారు అని భయం. ఇప్పుడు కేసు పెట్టేశాక ఇంకేంటి, అంతే, ఏం చేస్తారో చేసుకోండి, బస్తీ మీద సవాల్ అన్నట్టు తయారవుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు ఆ పేదోళ్ల సొమ్ములతోటి వాళ్ళ రక్తము లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అస్సలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళు కలోగంజో దాగి పొదుపు చేసి ఎట్టగొట్టని మీ మొహాలను కొడితే మీరేమో ఎంత ఖరీదైన హోటల్స్, ఫారిన్ ట్రిప్. ఆ వీడియోలో కూడా మనం చూస్తే మేడం, పాత అక్కడ బర్త్డే పార్టీ వీడియో, అసలు పోలీసులు వెనక వెళ్తున్నా కూడా వీడియో ఆఫ్ చేస్తా, ఫుల్ మందు బాటిల్స్ అవి, దారుణంగా ఉంది ఆ వీడియో అయితే. ఫారిన్ మందు పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, ఈ మందు ఎక్కడి నుంచి ఉందో చెప్పాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవేమీ లేకపోకుండా అదేదో మన ఏదో సీఎం మన మేనమామో లేకపోతే బాబాయో అన్న లెవెల్లో చేసేసారు ఆ రోజు. ఇప్పుడు ఈ స్కాములు కూడా సైబర్ క్రైమ్స్, ఇవన్నీ ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా డబ్బులు కొట్టేసే వాళ్ళు కానీ, ఈ రియల్ ఎస్టేట్ మోసాలు కానీ, లేకపోతే ఇంకోటి ఈ ఫ్రాడ్స్ అన్ని ఈ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అవును, అదే అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం లేదు, కేసులు సంవత్సరాల తరబడి పడతాయి. అవును, ఈ లోపు లైఫ్ ఎంజాయ్ చేసేస్తారు. మేడం, ఇక్కడ కూడా అసలు ఒక సాధారణమైన యాంకర్ గానే లైఫ్ స్టార్ట్ అయింది ఆమె, చాలా అసలు అట్టడుగున. అట్లాంటిది ఈ రోజు అంత ధైర్యం వచ్చింది అని అంటే ఒకటండి, కేవలం పాటల పైనే అయితే గనక అంత లగ్జరీ లైఫ్ రాదండి. పాటకి ఎంత ఇస్తారండి, 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు మహా అయితే. సంవత్సరం మీద ఎన్ని ఈవెంట్లు ఉంటాయి, ఎన్ని సినిమాలు పాటలు పాడావు నువ్వు, అసలు నీకు ఎక్కడిది లగ్జరీ లైఫ్ అంటే ఆమె చెప్పాలి సమాధానం. సరే, ఏదైనా మనకు అనవసరం. ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే ఈ బాధితులకి న్యాయం జరగడం, డబ్బులు ఇస్తారా. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులన్నీ అటు ఇటు పక్కదావ పట్టించేస్తున్నారు. ఆ పక్కదావ పట్టి సాక్ష్యాలు మాయమైపోయే వరకే ఇదంతా తతంగా. వీళ్ళు పోలీస్ కస్టడీలోకి తీసుకుని అడుగుతున్నారు. అప్పుడు కూడా ఏం నిజాలు చెప్పట్లేదు. అంటే వీళ్ళంతా రాటు తెలిపోయారు, కరుడు కట్టిపోయారు. ఏం చేస్తుంది మన కోర్టులు, ఏం చేస్తాయి అనే ఒక ధీమాకు వచ్చేసాను. అసలు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బదులు
ఆ డబ్బుల్లో కొంచెం డబ్బులు లాయర్కి ఇస్తే ఆ లాయర్ నన్ను బయటేస్తాడు. ఏంటి నేను కోర్టుకు కూడా వెళ్ళక్కర్లా. ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళకపోతే ఈ విధానంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మోసం చేయటానికి భయపడరు, బాధపడరు. అవును. మోసం బోర్డు తిప్పేయటానికి బాధపడరు. అవును. ఆ తర్వాత ఈ కోర్టుల చుట్టూ తిరగటానికి, అవసరమైతే ఓ రోజు పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటానికి, లేదు కస్టడీకి పిలిస్తే కూర్చుని మాట్లాడటానికి వెరవరు. అవును. చివరికి ఓ బెయిల్ తెచ్చుకుంటారు. ఎప్పుడన్నా ఓ రోజు పిలుస్తారు, హ్మ్. వెళ్తారు. కానీ వీళ్ళు పక్కదోవ పట్టించిన డబ్బులు, బినామీల పేర్ల మీద పెట్టిన ఆస్తులు అవన్నీ వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ జీవితానికి సరిపడా. అవును. కానీ మేడం ఇప్పుడు ఆవిడ పాటలు అంటే ఇప్పుడున్న మా అసోసియేషన్‌లోని ఇది గాని, లేదంటే పాటలు గాని, అవకాశాలు గాని అవి తగ్గిపోయి పోయే అవకాశం ఉందా? ఏమనుకోవచ్చు మనం దాని మీద? ఏం చెప్పలేమండి. 16 నెలలు జైల్లో ఉన్న మనిషి వచ్చి ఓట్లు అడిగి గెలిచి సీఎం అవ్వగాలేంది బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఆ! ఇది ఒక మంగ్లీ గురించి ఇంత మాట్లాడుకోవాలా? అంతే. అసలు డైరెక్ట్ గా ఆవిడకి కాంటాక్ట్ కూడా లేదు నిరూపించడానికి. హ్మ్. మనం ఏంటంటే ఆమె అంతకుముందు మాట్లాడిన మాటలకి ఈ మాటలకి మనం కంపేర్ చేసి పొంతన లేదు. మాట్లాడుతున్నాం అవును. తప్పితే ఆవిడ ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. ఆవిడకి కంపెనీలతో సంబంధం ఉన్నట్లు గాని, ఈ సూట్ కేస్ కంపెనీలతోటి ఈ డైరెక్ట్ గా డబ్బులు తీసుకోవటం గాని. కానీ ఎక్కడో చోట ఇరుక్కుంటారు కదా మేడం. నేరం చేసాక ఏదో అదే ఒక క్లూ ఇప్పుడు వదిలేస్తారంటారు. ఇప్పుడు ఈ ఈ- ఈ పాయింట్ ని చాలా వ్యాలిడ్ పాయింట్ గా తీసుకొని లాయర్లు కూడా ఈ పాయింట్ పైన పనిచేయాలి. అసలు నాకు మధు ఎవరో తెలియదు అంది. అవును. ఇప్పుడు మధుకి ఇల్లు అమ్మాను అంటుంది. అవును. ఇది చాలు కదా. అవును. అందుకని ఏది ఏమైనప్పటికీ ఆ లెక్క పెట్టిన డబ్బులన్నీ ఏమైనాయి అది రమావత్ మధు సమాధానం చెప్పాలి. అవును. ఆయన నడక్కోకుండా ఉండటం కోసం హిమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నాడు. అవును. హిమకాంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఓ మధు చాలా అబద్ధాలు ఆడాడు అంటున్నారు. ఇప్పుడు అతను రిమాండ్ లో ఉన్నాడు. అతనికి బెయిల్ వస్తుంది. ఇవాళ కాకపోతే 10 రోజులకో 15 రోజులకో లేకపోతే నెలకో 2 నెలలకో బెయిల్ వస్తుంది. ఏమవుద్ది బెయిల్ వస్తే? అంతే. అవసరమైతే 2 బౌన్సర్లు పెట్టుకుని తిరుగుతాడు. అవును. ప్రాణహాని ఉందంటాడు. లేకపోతే ఇదొకటి వాడుకుంటున్నారుగా ప్రాణహాని కార్డ్. అందుకని ఏది ఏమైనా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే మనం చెప్తున్నాం. హాయిగా బ్యాంకుల్లో వేసుకోండి. షెడ్ మన సేవింగ్స్ లో గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి కదా, ఎస్బీఐ అట్లాంటి బ్యాంకుల్లో వేసుకోండి. లేదు ఎల్ఐసిలో పెట్టుకోండి, లేదంటే పోస్ట్ ఆఫీస్లో పెట్టండి. నేను చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తున్నా, ఏ స్కామ్ వచ్చినా సరే ఈ 3 మాటలు మాట్లాడుతున్నా. కానీ జనాలు మట్టుకు వేలం వెర్రిగా మనకు ₹1 ఎక్కువ వస్తుంది అంటే అటే వెళ్తున్నారు. అత్యాసపడ్డం అక్కడ బొక్క బోర్ల పడుతున్నారు. అందుకని దయచేసి ఈ మోసాలు చేసే వాళ్ళకి బుద్ధి రాదు. కనీసం మనమైనా బుద్ధి తెచ్చుకొని మన డబ్బుల్ని మనం నీళ్ళల్లో వేసుకోవటం మానేసుకుంటే మంచిది అని చెప్పదలుచు. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.